హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం కాకరకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ కాకరకాయ ఉన్న పీల్ మొత్తాన్ని తీసేసేయాలి. తీసిన తర్వాత కాకరకాయ ముక్కలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఎందుకు అలా అంటే కాకరకాయకి పీల్ తీసేయడం వల్ల కొంచెం చేదు అనేది పోతుంది. దాని తర్వాత పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లోని పసుపు, ఉప్పు వేసి వాటిని బాగా కొంచెం కలుపుకొని పక్కన పెట్టేసేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ వరకు వాటిని పక్కన పెట్టాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిలోని వేరుశనగ గుళ్ళు, ధనియాలు, నువ్వులు, ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. తర్వాత వచ్చేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని సపరేట్గా ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఒక సపరేట్ గిన్నెలో తీసుకున్న తర్వాత మళ్ళీ ప్యాన్లోని ఆయిల్ అనేది వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత మనం హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టి ఉంచిన ఈ యొక్క కాకరకాయ ముక్కలను బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసేసి వాటిని మరుగుతున్న నూనెలోని వేయాలి. వేసేసి అది బాగా ఫ్రై అయిన తర్వాత, అంటే బాగా ఫ్రై కాదు, కొంచెం డీప్ ఫ్రై అయిన తర్వాత వాటిని అలా కొంచెం ఫ్రై అవుతూనే ఉండాలి. ఈ లోపలకు మనం ఇందాకే తీసుకున్న వాటిని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేసి ఆ పొడిని ఇప్పుడు ఏదైతే ఫ్రై అవుతుందో ఆ కాకరకాయలోకి ఆ యొక్క పొడిని అనేది మనం వేసేసేయాలండి. ఈ లోపలకి కొంచెం పసుపు, ఉప్పు, లైట్గా కారం వీటిని వేసేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పొడిని కూడా అందులో వేసేసి ఫ్రై చేయాలి. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత ఇది కొంచెం బాగా దగ్గరికి ఫ్రై అయ్యిందండి. కొంచెం ఆయిల్ తక్కువైంది. మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అవుతున్న సమయంలోనే పచ్చివాసన అంతా పోయిన తర్వాత కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి. ఈ కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత కూడా కొంచెం దీన్ని కూడా వాసన పోయి అంతా బాగున్న తర్వాత కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసేసి చక్కగా ఎంతో టేస్టీ అనే కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చక్కగా దీన్ని మనం సర్వ్ చేసుకొని హ్యాపీగా తినొచ్చండి. థ్యాంక్ యూ.